నీకు వెనక్కి వచ్చినట్లే కదా 5,000 ఎంత అమాయకుని చూడు నీ జోయిలో చేయలేదు గొక్కునేగలే గజ్జికి. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs, 12 lakhs, 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్, బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్. టాటా. ఏంద్రా సినిమా నువ్వే కనపడలే ఏడిపోయింటివి? ఆడ బబ్బులు వచ్చింది. ఆ పిల్లడు ఎవరు? బబ్బులు తెలుదా నీకు? కొత్త అంటున్నా ఎవరు? నేను అనుకోండి కదా వాడేదో డబ్బులు అనేది తెస్తే మ్యాటరు. డబ్బులు అదే ఎవడు వానికి జున్న అవసరాలకి ఇద్దాను డబ్బులు. నీకేం లేదన్నా, నీకు అవసరాలకే కాదు అసలు. నీకు అవసరం లేకుండా అడుగుతావు కాబట్టి నీకు అసలుకి ఇవ్వకూడదు. నీకేం లేదన్నా, నీకు అవసరాలకే కాదు అసలు. నీకు అవసరం లేకుండా అడుగుతావు కాబట్టి నీకు అసలుకి ఇవ్వకూడదు. అట్లా కాదు కుట్రమూడు. నీ గురించి కాదా నువ్వు చెప్తాండేది? నువ్వు వాళ్ళ ఓపెన్ చెప్తావు. నీకు ఇద్దని ఎంత బాగా చెప్తున్నాడు. అవసరాలకు ఉన్నా కూడా ఇద్దని. అది నిజమే, చెడిపోతావు. అది కానా ఏ రోజుకి ఇద్దని చెప్తానా? నేను ఇచ్చినా. నేను ఎవరికి ఇల్లు ఎవరికి ఇవ్వకూడదో నాకు తెలుసులే. నువ్వు ఏంటి చెప్తాను ఇయ్యొద్దని అది చెప్పు. అది కూడా తప్పేలా. ఇప్పుడు ఏమ్రా డబ్బులు ఇచ్చేవాడు ఈరోజు ఉన్నా ఎవడు? వాడ బబ్బులు గాడు. వాడేదో డబ్బులు అనే మ్యాటర్ అదే. అయినా నాకు చాలా కోవనికే అహంకారం ఎక్కువ అసలు బబ్బులు. ఆడ మన పరిచయమేనాలే. ఈయన నాకు బాగలేదు మా అమ్మకి అని చెప్పా. ఎంత ఇచ్చినావు? 15,000 ఇచ్చిన. ఓ అమ్మ, నువ్వెక్కడ తిక్కనా కొడుకురా నాయనా. అదే కదా నేను అన్నాడు. ఆపుదల నుండి కాపాడతా కదా. అది నీకు చాలా చెడ్డ బుద్ధం చూడు. ఆపుదల నుండి కాపాడతా కదా. అది నీకు చాలా చెడ్డ బుద్ధం చూడు. ఊరికి ఊడన్నారు అంత బాగాలేదు, అంత ప్రాబ్లమ్స్ లో ఉన్నా, హెల్త్ బాగాలేదన్నా కూడా ఫస్ట్ జోయిలకి చేయబోతుంది. మళ్ళీ అది పిసుక్కునేకో లేదా డబ్బులు తీసేకో. మళ్ళీ నీ జోయిలో చేయలేదు గొక్కునేకలే గజ్జికి. ఫస్ట్ జోయిలకి చేయబోతుంది. మళ్ళీ అది పిసుక్కునేకో లేదా డబ్బులు తీసేకో. మళ్ళీ నీ జోయిలో చేయలేదు గొక్కునేకలే గజ్జికి. డబ్బులు ఇచ్చే కనుక కాదులే, జోయిలకి చేయబోతుంది మామూలుగా. అయినా అది తప్పు. నువ్వు అట్లా ఎవరికైనా ముందే టక్కని సాయం చేయాలని కూడా చాలా పెద్ద తప్పు. కానీ దేవుడు కాపాడుతాడు అట్లా విషయాల్లో. అంత చిన్న వయసులో నీకు డబ్బులు ఇవ్వడం ఏంద్రా? నీకు అదే కదా కోవదని అడిగాడు. ఫీలింగ్ సెంటిమెంట్ కొట్టే అమ్మానికి. మరి వాడేంది ఏంది చెప్తున్నాడు? ఏమి చెప్తున్నాడు? వాడిని నరికేస్తాను చెప్పు. నాకు ఎట్లా పండబెట్టి నరికేస్తావు? రావడేమన్నా వాడు నీకు ఎట్లా పరిచయము? ఎట్లా పరిచయం ఆడు వాడ పనులు ఇచ్చా. తిన్నావా గిన్నావా ఎట్లా ఇట్లా అది వాడి నాడకు తినోడు అనుకున్నాడేమో. తిన్నావా ఏమన్నా ఏమైనా పెట్టాలని అన్నాడేమో. వాడి నాడకు తినోడు అనుకున్నాడేమో. తిన్నావా ఏమన్నా ఏమైనా పెట్టాలని అన్నాడేమో. చాలా కొవ్వు ప్రవర్తిస్తారు చూడు. కొన్ని ఒకవేళ చూసే గట్ల కనపడినా కూడా మొగం మీద అట్లా అడగకూడదు. ఎప్పుడైనా తిన్నావా, ఏమన్నా తిన్నావా లేదా, అయ్యో పాపని. నువ్వు ఎట్లా మాట్లాడితే వాడు అనుకుంటున్నాడేమో నువ్వు చేస్తావా. నువ్వు బజార్ మాట్లాడుతున్నావు చూడు. నువ్వు
వాళ్ళు అనుకుంటారేమో కానీ నువ్వు చెప్పేది ఆ డబ్బులు ఇచ్చి పుచ్చుకునేంత పరిచయం ఆడ ఎంత వచ్చిందే అది గడు అది చెప్పు. జనాన్ని మాట్లాడరా? కొత్త వాళ్ళు పరిచయం అయితే మాట్లాడరా? వాడు 2వ క్లాసో 3వ క్లాసో ఉంటాడు, వానికి నువ్వు పరిచయం ఏంది? వాడు నేను తిన్నావని అడగడం ఏంది? నువ్వు వానికి 15,000 ఇవ్వడం ఏంది? వాడు 2వ క్లాసో 3వ క్లాసో ఉంటాడు, వానికి నువ్వు పరిచయం ఏంది? వాడు నేను తిన్నావని అడగడం ఏంది? నువ్వు వానికి 15,000 ఇవ్వడం ఏంది? అసలు ఆడ బబ్బులు ఎవరమ్మా నువ్వు అంటే ఆ ఇంటి ఓనర్ రోల్ పిల్లోడు అని చెప్తున్నాడు. ఓనర్ రోల్ పిల్లలతో నీకేం అవసరం? వానికి డబ్బులు ఇవ్వడం అవసరం ఏంది? వాళ్ళకే ఉన్నాయి కదండి. ఇక ఏమో మీ డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడాలు నాకు ఆలోచనలే కానీ నీ చేతికి రాత్రి 7 గంటల కాడో 8 గంటల కాడో 20,000 లెక్కిచ్చిపోయినాడంట చూడు. అవలే చేస్తున్నారా? వాళ్ళు ఏమైనా కన్నాగల నువ్వేమైనా డబ్బులు ఏం కడుతున్నావా? నేనే డబల్ డెంగ్ డబల్ డక్కర్ ఇవన్నీ మన దగ్గర ఉండవు. మన దగ్గర ఉండదు. బస్సే పల్ల వెలిగే మంది. ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? ఎట్లా ఎగురుకుంటా పోయినా ఎట్లా ఆగిపోయినా మా గమ్యాన్ని మాత్రం చేరు. నువ్వు గమ్యానికే పోతావా గుమ్యానికే పోతావా ఆడిపోతావా? ఏం చెప్పలేదు చెప్పు. మరుసటి ఊడిరా ఆడు ఉండు నువ్వు ఎట్టిచ్చినావని 15,000. నువ్వు ఎట్టిచ్చినావని 15,000. అట్లే వాడు నీకు ఇచ్చినా చెప్తున్నాడు. నిన్న వచ్చినాడంటే 7 గంటలకి అన్న అన్నాడు. పక్కింటి వాళ్ళకు ఎవరికో బెల్లు కొట్టేది మనం బెల్లు కొట్టాడంట. వాడు వాకిలు తెరుస్తానే డబ్బులు ఎవరికి ఇచ్చినాడంట. వాడు సరే తీసుకొని గెడ వేసేసినాడంట. మబ్బులో కరెంటు కూడా లేదంట. ఆ పిల్లోడు ఎవరికి ఇచ్చినాడో కూడా తెలీదు. అదే కదా బబ్బులు ఎవరా అని ఇంట్లో అంతా మేము మాట్లాడుకుంటారా నీకు ఇచ్చినారా అని. బబ్బులు ఎవరికి పరిచయం లేదు. నువ్వు ఎట్లా ఓపెన్ అయినావు? బబ్బులు నాకు తెలుసు, బబ్బులు నాకు పరిచయం ఉన్నాడు అని ఓపెన్ అయినావు కాబట్టి తెగిపారా నాయన. బబ్బులు నాకు పరిచయం ఉన్నాడు అని ఓపెన్ అయినావు కాబట్టి తెగిపారా నాయన. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఫస్ట్ 20,000 లెక్క తీసిపోయాడు. ఇచ్చిరా ఎవరికి ఇచ్చారు 20,000? చెప్తా లేదా? పిల్లోడు వచ్చినాడు, కరెంట్ లేదు, ముగ్గులో ఎవరో వాకిలు తీసినారు ఇచ్చినారు, నా పేరు బబ్బులు అని చెప్పినాడంట. అసలు బబ్బులు ఎవడు వాడు? సంబంధమే బబ్బులు ఎవడు వాడా? తిన్నావా నిన్ను అడిగినాడంటే 15,000 లెక్కిచ్చి అడుగు పో. నువ్వు కూడా 15,000 లెక్కిచ్చినావు కదా. ఏం చూడాలో 20,000 లెక్క పిల్లోడు ఇచ్చిపోయినాడని చెప్తారు కానీ 15,000 నువ్వు ఇచ్చినది చెప్పడం లే. అది చెప్దాం ఉండు బయటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. అసలు నువ్వు చెప్పే ఉండు నువ్వు చెప్దాం. పిల్లోనికి 15,000 నువ్వు లెక్క ఇచ్చినది వాడు ఇంట్లో చెప్పడా? 20,000 ఇది తెచ్చి కూడా ఇచ్చిండేది చెప్తాడా? అట్లా పోయినా కూడా 15,000 మన ఇది నీకు వెనక్కి వచ్చినట్లే కదా. 5,000 ఇవ్వాలి. ఇది నీకు వెనక్కి వచ్చినట్లే కదా. 5,000 ఇవ్వాలి. ఉండు వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తా. వాళ్ళ ఇంత ముందే జనం గట్టిగా మాట్లాడినారు. నువ్వు పెట్టే పంచ పిల్లోలకి ఎవడరా లెక్క ఇమ్మేది నీకు 15,000 అలవాటు చేసే నువ్వు వాడికి ఇవ్వడం, వాడు వచ్చి ఇడి మధ్యలో మేము చెడ్డగాడం. మొబ్బులో ఎవరు తీసుకున్నారు లేదు కూడా తెలీదు. ఎవరు ఇస్తారా? ఎవరు ఏం బొంగలు మళ్ళా 15,000 ఇవ్వకపోతే ఇడిచిపెట్టు. ఇచ్చినావో ఇలేదో నాకు అనవసరం. వాడు రాత్రి 7:30కు వచ్చి మనకి ఇంట్లో వాళ్ళకి 20,000 లెక్కిచ్చిపోయినాడంట. వాడు ఎవడు అసలు ఏంటికి ఇస్తాడు నాకే? అసలు నువ్వేంటికి ఇచ్చినావో? నేనెందుకు ఇస్తా? నేనేమీ లేదు. మరి ఎవరికి ఇస్తారా? నీ చేతికి ఇచ్చినాడంట. నా చేతి ఎట్లా ఇస్తాడు? ఎవడు చెప్పినాడు? వాళ్ళపై బబ్బులు నా బొంగులున్న వల్ల బబ్బులు అంటే నేను కూడా ఎవరు బబ్బులు అన్నా అంటే ఇంట్లో అంతా ఎవరు అంట. నువ్వు ఒక్కరివే కనుక్కోండి బబ్బులు ఎవరు అనేది. సో నీకు ఓన్కే తెలుసు. ఒకటి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడైనా పరిచయం ఏంటుంది, లేదా వాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడైనా పరిచయం అయినాడు. సో నీకు బబ్బులు తెలుసు. 20,000 మర్యాద దిద్దు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాను, ఇచ్చేస్తాను. రండి పాపా చూడరే అసలు తెలుసునా ఎట్లా ఏం చేస్తాను? వాడు ఎవడో తెలుసు, ముక్కు తెలుసు, ఎవరు తెలుసు నాకే. ఊర్లో ఎట్లా కరెంట్ పోయినప్పుడు నువ్వు ఏడున్నావు? కరెంట్ పోయినప్పుడు ఏడు నేను ఇంట్లో పనుకొని ఉంటా. మళ్ళీ నేనేం చేస్తాను? సోఫా కాడ కూర్చున్నాను. వాడు ఎవరికి ఇచ్చి పెట్టాడు? ఇంకా ఉండేది మన ఇద్దరమే. ఏమైంది? సోఫా నువ్వు ఉంటావు, నువ్వు తీసుకోనంటావా? నిజంగా తీసుకోలే. నిజంగా నీ మీద ఒట్టు, నేను తీసుకోలేదు. నువ్వు ఏమన్నా అనుకో. నీ మీద ఒట్టు, నేను తీసుకోలేదు. నువ్వు ఏమన్నా అనుకో. పేరు కూడా నేను ఇంతవరకు ఇనలేదు. నాకు ఇప్పుడు తెలిసింది వాడు బబ్బులు అని. నువ్వు తీసుకుంటావు, అందుకే చచ్చిపోరాని మన బతకరంగా ఏమన్నా నిజాయితీ పడు మీద ఒట్టేయమంటారు.
అర్థమైందే? ఎప్పుడైనా ఒట్టేయమంటే నువ్వు నిజాయితీ పరుడే కదా, అంటే నేను నిజాయితీ నిజాయితీ పరుడే కదా. అంటే నువ్వు నిజాయితీ పరుడు కాదు. వేసేవాడు నిజాయితీ ఉండాల్సిన అవసరం లే. ఎవరు మీద చేస్తానో వాళ్ళు నిజాయితీ పరుడుగా తెలుసుకోవాలా, ఎందుకంటే వాళ్ళే పోయేది పైకి. అట్లా పంపించేస్తారు నిజాయితీ ఉంటాయి గొట్టమోడా, పంపించేస్తారు నిజాయితీ ఉంటాయి గొట్టమోడా. నేను సోఫాలో కూర్చున్నాను, నువ్వు సోఫా అర్థమే కరెక్ట్ క్లియర్గా ఇది నువ్వే ఉంటావు, ఇది నువ్వే నాకు ఏమోసం 20,000 తీసుకుని తీసుకోలేదని చెప్పి పిల్లంతా కాదు డబ్బులతో నేను తీసుకున్నా కూడా ఆ 20,000 తగ్గట్టు నేను మొబ్బులో తీసుకున్నా నన్ను ఎవరు గుర్తుపట్టరు. ఆ ప్లేస్ లో ఇంకో ఇరికిచ్చాలని చూస్తా కదా, అది ఎవరి మీద దొబ్బేకి ప్లాన్ వేస్తా కదా, వేసినావు ఆల్రెడీ, అది ఎవరి మీద దొబ్బేకి ప్లాన్ వేస్తా కదా. వేసినావు ఆల్రెడీ. ఏడిసిన నేను ఎప్పుడు ఇష్టం ప్లాన్, నేను ఇంకా ఇప్పుడు ప్లానే, నాకు ప్లాన్ అనేది లేదు మైండ్ లో. ఇంకా నేను ఎవడు అమలు చేస్తాను? నేను ఎవరైనా ఇరికిచ్చాలి కదా. నీకు ఎవరు బబ్బులు అనే వ్యక్తి ఏమన్నా తెలుసా, డబ్బులు ఇచ్చేకి వచ్చినాడు అని ఏదో అట్లా డైవర్ట్ చేసి వాళ్ళు అంటే వాళ్ళ మీద దొబ్బేసేకి నేను ఏదైనా ప్లాన్ వేయాలి కదా. అట్లా నిజంగా ఇరికిచ్చాలంటే ఇప్పుడు వేస్తాడు. వేసినాను నేను మామూలు జరిగింది అడుగుతాను. అవునులే, నాకు సంబంధమే లేదు, నాకే సంబంధమే లేదు. నువ్వు అవలా చేస్తున్నావు, నువ్వు ఇరికిరన్న ప్లాన్ వేసుకొని కడపని పట్టుకొని అయినా చెప్తా, నీ నెత్తి మీద చేసి పెట్టైనా చెప్తా, నీ చేతిలో కర్పూరం పెట్టి ఆర్పిచ్చైనా చెప్తా, నేను చెప్తా రోల్ పట్టుకొని, నేను మిక్సీ పట్టుకొని చెప్తా, ఏసీ పట్టుకొని చెప్తా, క్యారమ్ బోర్డు పట్టుకొని అయినా చెప్తా, నేను చెప్తా రోల్ పట్టుకొని, నేను మిక్సీ పట్టుకొని చెప్తా, ఏసీ పట్టుకొని చెప్తా, క్యారమ్ బోర్డు పట్టుకొని అయినా చెప్తా, నేను ఏ దానికి పట్టుకొని అయినా చెప్పే సిద్ధం. ఇప్పేసిన బట్టలు పట్టుకోమని చెప్పమన్నా కూడా చెప్తా. నేను తీసుకోలే, నాకు తెలీదు. బట్టల మీద కూడా అన్ని ఏదైనా నేను చెప్పగలను. ఏంటంటే నిజాయితీ పరుడు ఏ దాని మీదైనా ఒట్టేసేస్తాడు. నువ్వెవరు నిజాయితీ అని చెప్తాను నువ్వు. నేనే పుట్ట ఎవరు ఎందుకు చెప్పాలా, అంటే ఎవరో నిజాయితీ పరుడు అని చెప్పేంత వరకు కాసుకోవాలా నేను. నువ్వెందుకు నువ్వు చెప్పుకొని ఇప్పుడు నువ్వు నిజాయితీ పరుడు అని ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? బయట జనాలు చెప్తారు. చెప్పిందుప్ప బయట జనాలు నిజాయితీ పరుడు అంటే ఒప్పుకుందాం. ఇప్పుడు చెప్పు, నిజాయితీ పరుడు అని ఎవరు చెప్తారు నీకు? నాకే అవన్నీ ఏంటి గమ్మల్లా ఎవరు చెప్తారు? ఇప్పుడు నేను చెప్పుకుంటా నిజాయితీ పరుడు అని, నీకు ఎవరు చెప్తారు? నాకెవరు చెప్తారా? నన్నే కన్ఫ్యూజన్ పడేస్తున్నావు కదా. నాకెవరు చెప్తారా? నన్నే కన్ఫ్యూజన్ పడేస్తున్నావు కదా. కన్ఫ్యూజన్ కాదు, దయచేసి చెడ్డ పేరు తెప్పిద్దు. 20,000 పోతే బాయ ఇచ్చేసి కదా, చూడలేదు కదా అని చెప్పి మోసం చేసేచ్చు, వేరే వేల మీద దొబ్బచ్చు అని చెప్పి కుట్ర కోణంలో ఆలోచించి అమాయకుడి మీద నింద దొబ్బాలని చూస్తే నేను సహించాను. నేను ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయను. నేను చెప్తానా కదా, నీతి నిజాయితీతో ఉండల్లా. ఇంట్లో ఉండేది మన ఇద్దరమే. ఒకడు పనుకున్నాడు, ఒకడు మేలుకున్నాడు. సో ఎవరు తీసుకుంటారు? పండుకున్నోడే తీసుకుంటాడు. ఇది క్లియర్. ఇంక అయిపోయా, డబ్బులు ఇద్దుప. పండుకున్నోడే తీసుకుంటాడు. ఇది క్లియర్. ఇంక అయిపోయా, డబ్బులు ఇద్దుప. పండుకున్నోడు తీసుకోక ఎదురుగా కూర్చున్నాడు చిక్కులు కూడా వానికి ఏమపడుతుంది ఇతరులు ఏం చెప్తాను? సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ గురించి చెప్పు. ఎట్లా జరుగుతుంది? మామూలుగా ఓ వ్యక్తి నిద్రపోయినాడు, ఓ వ్యక్తి మేలుకున్నాడు. బయట వ్యక్తి వచ్చి పిలిచి ఎవరు బలుకుతారు? పండుకున్న వ్యక్తి బలుకుతాడు. బయట వ్యక్తి వచ్చి పిలిచి ఎవరు బలుకుతారు? పండుకున్న వ్యక్తి బలుకుతాడు. నిద్రలో లేడా? ఎవరు అరుస్తున్నారని నిద్రలో ఉన్నాడు. నిద్రలో ఉన్నోడికి కరెంట్ పోయిందని తెలియదు కాబట్టి వాడు లేచి నడుచుకుంటూ వస్తాడు. మేలుకున్నోడికి కరెంట్ లేదని తెలుసు కాబట్టి వానికి ఏం కనపడదు కాబట్టి వాడు పోడు. అందుకు నిద్రపోయిన వ్యక్తి తీసుకున్నాడు. ఎవరు నిద్రపోయిండేది? నువ్వా నేనా? నాకు గుర్తు రావడం లేదు సరిగ్గా. నువ్వే కదా. నేనా పనుకోండేది? నిన్నటి తప్పుడే మర్చిపోయినా. నేనా పనుకోండేది? చాలా మధ్య మరపు ఎక్కువైంది మధ్యన. నువ్వు ఏడ కూర్చున్నావు? నేను సోఫాకాడ కూర్చున్నా కదా. నువ్వు ఇదే నీ పొరపాట్లు ఇదే చూడు. నిద్రపోయినావో కొద్దిగా బాగా ఆలోచన చెయ్యి. 20,000 ఏడ పెట్టినావు? బిరోలు నేనా పనుకోండేది? మళ్ళీ నువ్వే కదా ఏడ పెట్టినావు? ప్రామిస్. ప్లాన్ ఒట్టేసి ఒక మాట చెయ్యి. వేడు శివగాడు మళ్ళా ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను. సర్లే, ఒట్టేసి వేయకుండా ఒకటే మాట చేయడా? ఊరు ప్రామిస్ అని అంతే కదా. ప్రామిస్ అంటే ఎంత ప్రాబ్లం తెలుసా? చాలా. ఇప్పుడు నేనైనా పనుకోండేది? నేనైనా నా డౌట్ వస్తుంది. డౌట్ కాదు, నిజంగా నాకు కరెంట్ పోయినట్లు కూడా గుర్తుంది. నేనైనా పనుకోండేది? సోఫా కాడ కూర్చున్నావు కదా. అమ్మాయి
నేనైనా పనుకోండి సోఫా కాడ కూర్చున్నావు కదా. మళ్ళీ మీ అమ్మాయికి చూసారా సార్ డబుల్ యాక్షన్. వీళ్ళకి నేను అదే మొత్తుకుంటాను ఇంట్లో. అదే కదా మళ్ళా వినిపించుకోరు. లేదా నువ్వు వీళ్ళు వేరే లాజిక్ చెప్తారు మళ్ళా. అవునా నువ్వు అనుకుంటావు వాడు మేలుకుంటాడు అని వాళ్ళు చెప్తారు. ఎవరు పనుకోండి మళ్ళీ చెప్పు వాళ్ళకి. నేను చెప్తాను అదే పండుకున్న నేను మేలుకున్నోడే తీసుకుంటారు డబ్బులు అని వాళ్ళు అదే లేదు కాదు వాళ్ళు అంటానేది. ఎవరైతే మేలుకుంటారో వాళ్ళే డబ్బులు తీసుకుంటారు అంటారు వాళ్ళు. అంటే నేను మేలుకున్నానని చెప్తారు వాళ్ళు. నేను పండుకున్నా చూడు నేను పోయమ్మ నా మీద చేసుకుంటాను నింద. నీకు గుర్తుంది కాబట్టి సరిపోయి అదే మాట చెప్పు నేను పండుకున్నాను. ఏమన్నా ఎట్లా పోతావు వాళ్ళు నేను మేలుకున్నా అనుకుంటారు. అంత డౌట్ ఉంది నా మీద. నేను నిజంగా పండుకున్నా. నేను చూడు ఎంత అమాయకుని చూడు ఎంత అమాయకుని చూడు నువ్వు తీసుకున్నా డబ్బులు ఇచ్చేసే మనసారా ఇచ్చే లెక్క పండుకున్నాడు ఎట్లిస్తాడు కూర్చున్నాడు ఇస్తాడు మళ్ళీ ఇచ్చే. ఎవరు కూర్చోడు ఇద్దరం అనుకున్నాం అనుకుంటా. ఇద్దరు పండుకున్నావు. నువ్వేదో టాయిలెట్ వస్తుందనో బాత్రూమ్ వల్ల లేచినావు. లేచుకుంటే అట్లా వచ్చినావు ఎవరో పిలిచినారని చెప్పి అట్లా డోర్ కాడికి పోయినావు. ఆటం పుట్టింది. ఇద్దరు పండుకున్నావు. నువ్వేదో టాయిలెట్ వస్తుందనో బాత్రూమ్ వల్ల లేచినావు. లేచుకుంటే అట్లా వచ్చినావు ఎవరో పిలిచినారని చెప్పి అట్లా డోర్ కాడికి పోయినావు. ఆటం పుట్టింది. ఎట్లా పోతాను నేను టాయిలెట్కి? నువ్వు పోవా? పోను కదా. నీళ్ళు తాగేకేమో లేచినట్లు. లేదే మళ్ళీ ఎవడు 20,000 తీసుకున్నాడు? నువ్వు లేదు నేను లేదు ఇంకెవరు? నేనైతే లేదు. నేను లేదు కాబట్టి పక్కనోడు వాడే. లేదు అది నువ్వు రుజువు చేసుకో. నేను చెప్పేస్తా కదా. నేనే మళ్ళీ కథలు చెప్పొద్దు అన్నీ ఒకటి వస్తానే ఇవన్నీ కరెక్ట్ పో. ఏమే ఎట్లా పోతావు? కరెక్ట్ పోతా. ఇద్దరు దొంగలు అవుతాము. మరి ఇద్దరు పండుకున్నామంటే ఇద్దరు తోడు దొంగలు పండుకున్నారని అబద్ధాలు చెప్తానంటారు. ఒకరు మేలుకోల్లా. అది నువ్వే మేలుకో ఈరోజు. మేలుకొని ఆదర్శంగా నిలబడు. అది నువ్వే మేలుకో ఈరోజు. మేలుకొని ఆదర్శంగా నిలబడు. ఎవరికి ఎవరు నిలబడాలి? ఎవరు జనాలకి దొంగగా నిలబడాలి. ఎట్లా పోతావు ఎట్లా పుట్టాడు? ఆదర్శంగా ఎట్లా నిలబడుకుంటాడు? ఆడ బస్సులో ఎవడో నాకు తెలీదు. నీకు తెలుసు. నాకు నిజంగా తెలియదు. నేనేదో ఊరికే బిల్డప్ కోసం చెప్పిన. నేనేదో డబ్బులు అంటే అది వస్తాయి ఇది నీ వస్తాయి. బ్యాగ్ ఎంతమంది చెప్పినాడ. నేనేందో వాడెవడో తెలివంతుడు చూడు. రాత్రి 20,000 కొట్టేద్దాం అనుకున్నాడు. తెలిసిపోతుంది ఎట్లయినా పట్టుబడుతుంది అని చెప్పి పండుకున్న మీద దొబ్బలని చెప్పినాడు. నువ్వేనా పనుకోండేది? లేదు పనుకోలేడా. నీ బ్యాగ్లో పెట్టినారు 20,000. ఇప్పుడు వాళ్ళు ఎతుకుతారు కొద్దిసేపటికి. నువ్వు ఏమన్నా 20,000 తీసేది ఏమన్నా ఏమోపో ఇరికిచ్చేసినారు కానీ. నీ బ్యాగ్లో పెట్టినారు 20,000. ఇప్పుడు వాళ్ళు ఎతుకుతారు కొద్దిసేపటికి. నువ్వు ఏమన్నా 20,000 తీసేది ఏమన్నా ఏమోపో ఇరికిచ్చేసినారు కానీ. యాడికి నువ్వు మేలుకున్నావు పనుకున్నావు రే. నిష్కారణంగా అమ్మాయికి నేను దొంగతనం వేసారు కదరా.